నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. మన ఈ రోజు మహాలక్ష్మి టాక్స్ లో శ్రావణ మాసం రాబోతోంది. మరి ఎట్లాంటి పూజలు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ విధానాలన్నీ మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందంటే పండుగలు కూడా స్టార్ట్ అయినట్టే. ఈ మాసంలో మనం విధిగా ఎట్లాంటి పూజలు నిర్వహించవచ్చు, నిత్య పూజలు ఎలా ఉంటాయి, వీటి గురించి వివరించండి. ముందుగా మహాలక్ష్మి టాక్స్ అభిమానులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. మహాలక్ష్మిలోనే మనకి లక్ష్మీదేవి కనిపిస్తుంది. మనం శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళలు ఇష్టపడేటటువంటి అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే అది లక్ష్మీదేవి మాత్రమే చెప్పచ్చు. శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించేవాళ్ళు, అమ్మవారిని స్తోత్రాలతో, సహస్రనామాలతో, అష్టోత్తరాలతో ఆరాధించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 4 శుక్రవారాలు ఏవైతే ఉంటాయో, 3 శుక్రవారం, 4 శుక్రవారం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధించేటటువంటి తత్వం వాళ్ళకి ముందే ఉంటుంది. ఈ రకంగా ఆరాధించుకోవాలని చెప్పి ఆ రోజు మన మహిళలు ముఖ్యంగా ఏం చేస్తారంటే తలస్నానం చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకుని వాళ్ళు కూడా ఇంచుమించుగా ఒక దేవతామూర్తిలా ముందు వాళ్ళు తయారయ్యి, తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఒక ప్రత్యేకంగా ఒక సింహాసనం పైన ఏర్పాటు చేసి, నేను చిత్రపటంతో పాటు చాలా మంది దగ్గర లక్ష్మీ రూపులు ఉంటాయి, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. వీటిని చక్కగా పసుపు రాసినటువంటి పీట మీద చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమతో పీటను అలంకరించి అమ్మవారిని అక్కడ ఉంచి ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన చేసినప్పుడు ఏంటంటే అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించేది దేనికంటే మనకి దారిద్ర్యాన్ని తొలగించమని, లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించమని, సంవత్సర కాలం పాటు అమ్మ నీ సేవలో ఉండేటట్టుగా, నీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటట్టుగా, ధరించేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించాలి అని ప్రార్థన చేస్తారు. శ్రావణ మాసం అనగానే మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం అని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధనలో విశ్వమంతా జరుగుతాయి. అంటే కులాలకు అతీతంగా, అంటే కొంతమందికి అమ్మ అది కొంతమందికి అట్లా ఆరాధించడం వాళ్ళకి ముందు నుంచి ఉండాలి, సాంప్రదాయం నుంచి ఉండాలి. వాళ్ళ పూర్వీకుల నుంచి, వాళ్ళ పెద్దల నుంచి ఆరాధించే విధానం ఉండాలి, చేయకూడదు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే కేవలం లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి వాళ్ళు కొనుక్కున్నటువంటి ఈ తిరకాసు లేని కాసు ఏదైతే ఉంటుందో బంగారం. సార్, కాసు గురించి మాట్లాడుకుంటే అందరూ కాసు కొనలేరు. అవునమ్మా. ఇప్పుడున్న బంగారం ధరలు చూస్తే అవునమ్మా. కాసు కొనలేని వారు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే కాసు కొనే ప్రయత్నం మాక్సిమం చేస్తారమ్మా. అంటే ఒక ఏదో అప్పన్నా చేసి అమ్మవారికి కనీసం ముద్రన్న కనిపించేటట్టుగా అయినా, అంటే గ్రాము లేకపోవచ్చు, కనీసం ముద్రన్న అమ్మవారి ముద్ర కనిపించినా పెట్టాలి, ఆరాధించాలి అని చెప్పి. అంటే పరమాత్ముడు ఎవరికి ఎంత శక్తి ఇస్తాడో, అమ్మ ఎవరికి ఎంత శక్తి ఇస్తుందో ఆ శక్తానుసారంగా వాళ్ళు కాసులు కొంటారు. అంటే గ్రాము కాసు దగ్గర నుంచి కూడా కొన్న వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, పావుతలం కాసు కూడా కొన్ని ఆరాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా కొంతమంది అయితే యాత్ర లక్ష్మీదేవి అమ్మవారికి ఒక లక్ష్మీ కాసులహారం పెట్టి అలంకారం చేసి అమ్మవారి పటానికి పూజ చేయాలి కదా అని చెప్పి వాళ్ళకి పూర్వటి వస్తువు లక్ష్మి, వాళ్ళ దగ్గర కాసుల పేరు ఉందనుకో, లక్ష్మీ అమ్మవారి కాసులు, దాన్ని ఏం చేస్తారంటే కొంచెం గంగాజలంతో శుభ్రం చేసి, పాలతో శుభ్రం చేసి, మళ్ళీ దాన్ని చక్కగా అమ్మవారి చిత్రపటానికి అలంకరించి చేస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకి చామంతి పూలు వస్తాయి. ఆ సమయంలో పసుపు చామంతి పూలు వస్తాయి. అమ్మవారికి చాలా ఇష్టమైనట్టు పసుపు చామంతి పూలు చాలా ఇష్టం అమ్మవారికి. అలాగే తెలుపు వర్ణంలో కూడా అప్పుడు మనకి చామంతి పూలు లభ్యమవుతాయి. 2-3 రకాల చామంతి పూలు వస్తాయి. కానీ మాక్సిమం పసుపు వర్ణంతో ఉన్నటువంటి చామంతి పూలని పెట్టి పూజ చేసే అలవాటు చాలా మందికి ఉంది, చాలా మంది చేస్తారు కూడా. అంటే ఇంచుమించుగా వాళ్ళ పూజా మందిరానికి సరిపడేటువంటి పువ్వులన్నీ ఏర్పాటు చేసుకుని, ముఖ్యంగా గుమ్మాలు ఏవైతే ఉంటాయో, అంటే మనం ఇంట్లో ప్రవేశించే గుమ్మం ఉంటుంది చూసారా, ఆ గుమ్మం కానివ్వండి, దేవుడి గదికి సంబంధించిన పూజా మందిరానికి సంబంధించిన గుమ్మం కానివ్వండి ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేసి ముందు రోజే, అంటే లక్ష్మీవారం నాడు ఏ శుభ్రాలు చేయకూడదు అన్నప్పుడు బుధవారం నాడే చాలా మంది చక్కగా గుమ్మాన్ని శుభ్రం చేసుకోవడం అంతా చేసుకుని, ఈ శ్రావణ మాసం శుక్రవారం నాడు ఏదైతే ఉంటుందో వేకువజామునే లేచి మరి స్నాన సంధ్యాదులు ఆచరించుకుని, ఆ తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు, దాంతో పాటు ముగ్గు పిండి తీసుకుని ఆ ముగ్గు పిండితో చక్కగా బొట్లు పెట్టి అమ్మవారి యొక్క, అంటే తిలకదారులు ఉంటుంది చూసారా, మన పెళ్లి కూతురు పెడతాం ఆ మాదిరిగా ఆ రకంగా
అలంకారం చేస్తారు గుమ్మానికి, కుంకుమతో ఉమ్. చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి శుక్రవారం నాడు పసుపు రాసి బొట్టు పెట్టడానికి సమయం సరిపోక చాలా మంది ఉమ్. ముందే పసుపు రంగు వేసేసి గుమ్మానికి ఎంతవరకు పెయింట్లు అదే ఆ పెయింట్లు వేసేసి ఉమ్. దాని మీద ముందే ఏదో ఆకులని పువ్వులని రకరకాల ముద్రలు వేసేసి అది చాలా శుభ్రంగా ఉంచుతూ ఉంటారు. ఉమ్. కానీ మన పూర్వ సాంప్రదాయంలో కనుక మనం ఒకసారి పూర్వ సాంప్రదాయానికి కనుక మనం వెనక్కి వెళితే ఉమ్. మన పూర్వీకులు మన దృష్టిలో పెట్టుకుంటే, మన పెద్దవాళ్ళు మన దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు ఇలాగా గుమ్మాలకి పసుపు రంగు వేయడం, లేదు. అలాగే ఎర్ర రంగు తెచ్చి బొట్టు పెట్టడం, తెల్ల రంగు తెచ్చి బొట్టు పెట్టడం, దాని మీద ఆకుపచ్చ రంగుతో ముద్రలు వేయటం ఉండేది కాదు. ఉమ్. అప్పుడు శాస్త్రోక్తంగా జరిగేది. ఉమ్. అలాగని ఇప్పుడు జరగటం లేదని కాదు. అయితే అలా ఉన్నా సరే ఇప్పుడు చాలా మంది మళ్ళీ దాని మీద పసుపు రాసి చక్కగా గుమ్మాన్ని అలంకారం చేసి పైన మామిడి కొమ్మలు కట్టి, తోరణం. ఉమ్. అలాగే బంతి పూలతో అటు ఇటు కూడా గజమాలలాగా నిలబెట్టి ఉమ్. మామిడి అంత చాలా చక్కగా అలంకారం చేసి, అంటే ఆ ఇంటి గుమ్మాన్ని చూడగానే ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నది అనేటువంటి అనిపించదు. భావన కలగాల. ఆ భావన కలిగేటట్టుగా చేస్తారు. ఉమ్. చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత మనకి దుర్ముహూర్తం వర్జం లేకుండా సమయాన్ని చూసుకుని అంటే ఆ ఇంటి పురోహితుడు చెప్తాడు, వాళ్ళకి చెప్తారు, అమ్మ ఇన్ని గంటలకి మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి, చేస్తే మంచిది అని. ఉమ్. అంటే తప్పకుండా అలా ఆచరించి చాలా మంది ఏం చేస్తారంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలను నైవేద్యంగా చేస్తారు. ఉమ్. పులిహోర. పులిహార చేస్తారు, పరవాణం చేస్తారు, చక్కెర పొంగల్ చేస్తారు, ఉమ్. కేసరి చేస్తారు, తర్వాత ఉమ్. శనగలు చేస్తారు. ఉమ్. ఇలా 5 రకాల నైవేద్యాలు చేసి 5 రకాల అమ్మవారికి నివేదించిన వాళ్ళు ఉంటారు. అంత చేయలేక, శక్తి లేక, శారీరకంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కనీసం 3 రకాలన్నా చేద్దాం ముచ్చటగా అని చెప్పి ఉమ్. అని చేస్తారు. అంటే క్షీరాన్నం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఓకే. పరమాన్నం చాలా ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఉమ్. అయితే మనం ఏది అమ్మకి నివేదించినా, ఏది ఆరాధించినా, ముఖ్యంగా దీంట్లో భక్తి, ఉమ్. వాడికి ఒకటే గది, అవును. వండుకున్న అందులోనే, పండుకున్న అందులోనే, దండుకున్న అందులోనే అన్నట్టుగా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, తూర్పు ముఖంగా ఒక చిన్న పీట తయారు చేస్తారు. పీట తయారు చేసి కొంచెం పైకి గోడ కానించినట్టుగా పీట పెట్టి లక్ష్మీ, సరస్వతి, పార్వతి, లేకపోతే వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆరాధ్య పెట్టుకుంటూ చేస్తారు. వాళ్ళు అక్కడ పూజ చేసుకుంటారు. ఉమ్. అయితే ఏ దిక్కున పూజ చేసామా అన్నది కాదు, అన్ని దిక్కులు పరమాత్ముడివే, అన్ని దిక్కులు అమ్మవారివే. ఉమ్. ఆ సందర్భంలో ఏంటంటే నియమంగా నిష్ఠతో ఆరాధన చేయాలి. అవును. నిష్ఠతో ఆరాధన చేసి అయ్యో నాకు మంత్రం లేదు కదా, నాకు మంత్రం రాదు కదా అని మనం బాధపడవలసిన లేదు. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసి లక్ష్మీ తల్లి అమ్మవారిని ప్రార్థించి, అమ్మ నా శక్తిది, ఉమ్. నేను నీకు నమస్కారం పెట్టగలుగుతున్నాను, శ్రీ మహాలక్ష్మీదేవి అని మహా అంటే చాలు. అంతే. శ్రీ మహాలక్ష్మి దేవి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అని మహా అని చెప్పి మనస్సున ఆ తలస్తూ, అదే ఒక 108 సార్లు తలంచుకోవచ్చు, 11 సార్లు తలంచుకోవచ్చు, మన ఇష్టమే అది. ఆ రకంగా తలంచుకొని చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి, పువ్వులతో అలంకరించి, గులాబీ పువ్వు కానీ, చామంతి పువ్వు కానీ ఏదైనా అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి చక్కగా అమ్మవారికి బొట్టు పెట్టి, చందనం పెట్టి, నిజంగా ఆ తల్లి అక్కడ కూర్చున్నట్టుగా మనం ఊహించాలి.